హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, రీయూజ్డ్ అని వచ్చిన తర్వాత ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్. సో అలా చేయొద్దు అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేశానండి. అవి ఏంటంటే, ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిన తర్వాత మానిటైజేషన్ పోతుంది కదా. సో మానిటైజేషన్ పోయింది కదా, ఎలాగూ ఇంకెందుకు వీడియోస్ పోస్ట్ చేయడం, ఊరికే యాడ్స్ వేస్ట్ అనేసి వీడియోస్ పోస్ట్ చేయడం మానేస్తున్నారు. చాలామంది పని చేస్తున్నారు. ఊరికే షార్ట్స్ పెట్టుకుంటున్నారు అప్పుడప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అలా పెట్టకపోవడం వల్ల మీరు పెట్టండి, వీడియోస్ అసలు ఆపకూడదు. మెయిన్ ఒకటి ఫస్ట్ థింక్, వాచ్ అవర్స్ ఒకటి తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు 1 year అయిపోతుంది అనుకోండి, 1 year దాటితే వాచ్ అవర్స్ తగ్గుతాయి కదా. సో అదొక నెగిటివ్ అవుతుంది. వాచ్ అవర్స్ తగ్గకూడదు మనకి. వాచ్ అవర్స్ అలా నిలబడాలి అంటే 1 year దాటితే మళ్ళీ కొత్త అవర్స్ వస్తేనే కదా మనకి లాస్ట్ 365 daysలో వాచ్ అవర్స్ సరిపోయేది. అదొక రీజన్. అండ్ ఇంకోటి, 1 year దాటని వాళ్ళు, లైక్ తొందరగా మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ 6 monthsకో 7 monthsకో మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి రీయూజ్డ్ అని వచ్చింది అనుకోండి, 1 month తర్వాత రీయూజ్డ్ అని వచ్చింది. వాళ్ళకి ఏంటి, ఇంకా 3 months టైం ఉంటుంది కదా ఛానల్ స్టార్ట్ చేసిన డేట్కి దీనికి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పర్లేదు వాచ్ అవర్స్ ఉంటాయి, నాకేం ప్రాబ్లం లేదన్నట్టు వీడియోస్ పెట్టకపోతే ఏమవుతుంది, ఆ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది డిజేబుల్ అయిపోతుంది. అంటే షార్ట్స్లో రిలేటెడ్ వీడియో లింక్ పెట్టడానికి రాకపోవడం కానీ అట్లా. ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టకపోతే ఛానల్ హిస్టరీ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఛానల్ హిస్టరీ డిలీట్ అయిందంటే షార్ట్స్లో రిలేటెడ్ వీడియో లింక్ పెట్టలేరు, 3 thumbnails పెట్టలేరు, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. కనీసం వారానికి ఒకటన్నా పోస్ట్ చేస్తూ ఉండండి వీడియోస్. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎనేబుల్లో లేకపోతే. సో అందుకే మీరు అట్లా వదిలేసేయొద్దు ఛానల్ని, కంపల్సరీ పోస్ట్ చేస్తూనే ఉండండి రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా కానీ. ఆ రీయూజ్డ్ కంటెంట్ సాల్వ్ అయ్యే వరకు పోస్ట్ చేయొద్దు అని కూర్చోవద్దు. ఈవెన్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత కూడా నేను కొంతమందిని చూశాను, ఛానల్ వీడియోస్ డిలీట్ చేయాల్సిన కూడా డిలీట్ చేయరు, రీఅప్లై డేట్ రోజు చూసుకుందాంలే అనుకుంటారు. అక్కడ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. చేసిందే మిస్టేక్ వల్లే రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చింది. ఇంకా మిస్టేక్స్ పెంచుకుంటూ వెళ్ళడం తప్ప ఏమీ లేదు. ఛానల్ సీరియస్గా చేయదలుచుకున్న వాళ్ళు కరెక్ట్ కంటెంట్ పెట్టాలి. షార్ట్స్లో ఉన్న వాటిని యూజ్ చేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అంటే ఎలాగో రీయూజ్డ్ వచ్చేస్తుంది. అండ్ కట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కట్ అనే ఆప్షన్ మానిటైజేషన్ అవుతుంది, ఎందుకంటే యూట్యూబే ఇచ్చింది కాబట్టి ఆ ఫీచర్. దాని ద్వారా గ్రో అయిన ఛానల్స్ చాలా అయిపోయినాయి ఇప్పుడు. నాకు తెలిసి ఫ్యూచర్లో అది కూడా పోతుందండి, ఆ కట్ కూడా తీసేస్తారు. ఎందుకంటే ఒరిజినాలిటీ లేదు. ఏంటి, ఫస్ట్ అంతా 5 seconds వేరే వాళ్ళ వీడియో ఉంటుంది, చివరిలో ఊరికే ఒక మాట మాట్లాడతారు అంతే. దానికోసమా రెవెన్యూ ఎందుకు ఇవ్వాలి అసలు? నేను అనుకోవడం, ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి కూడా ఫ్యూచర్లో రెవెన్యూ తీసేస్తుంది యూట్యూబ్. ఏంటంటే ఏదైతే ఈజీగా అయిపోతుందో అది ఎక్కువ చేస్తున్నారు, కంటెంట్ క్రియేషన్ లేదు. ఆల్రెడీ ఉన్నదాన్నే వాడటానికే చూస్తున్నారు ఎంతసేపు, రీమిక్స్ల పేరుతో. సో ఇవన్నీ ఏదో అడ్డుకట్ట వేస్తుందండి యూట్యూబ్ త్వరలోనే. ఎందుకంటే ఆ కట్టుతోనే నేను ఎన్ని ఛానల్స్ చూసానో, అసలు 10 million views 20 million views వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏమి చేయకుండా. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళేమో కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఈ కట్లు చేసుకునే వాళ్ళే మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంటున్నారు అనమాట. సో ఏదైనా అంత ఈజీగా అయితే ఇవ్వదండి యూట్యూబ్. ఎందుకు ఈజీగా ఇచ్చిందో అది గ్యారంటీ పోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ముందు అదే ఇస్తుంది, తర్వాత అదే తీసేస్తుంది. సో అది ఏది పెట్టినా సరే కరెక్ట్గా పెట్టాలి. రీయూజ్డ్ కంటెంట్ అని రాకుండా చూసుకోండి, మెయిన్ అది. అండ్ రీయూజ్డ్ వచ్చిన తర్వాత ఇలాంటి మిస్టేక్స్ అయితే అసలు చేయొద్దు.